ఎన్నో ఏళ్లుగా పలు విమర్శలు ఎదుర్కొంటున్న మునగ్గపాక అచ్యుతాపురం రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. అనకాపల్లి బైపాస్ జంక్షన్ వద్ద ఈ పనులకు యలమంచిలి ఎమ్మెల్యే కన్నాబాబు రాజు, యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పి రామకుమారి, డీసీసీబీ బ్యాంక్ మాజీ చైర్మన్ కుమార్ వర్మ రాజా పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ సుమారు 7 కోట్ల రూపాయల నిధులతో ఈ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అలాగే ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా 2 విడతలుగా పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ముందుగా ఎక్కువ భాగం మరమ్మతులు గురైన రోడ్డును బాగు చేసి 2వ విడతలో మిగిలిన రోడ్డును బాగు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మలాడ సర్పంచ్ సూరిశెట్టి గంగిఎంఎస్ఆర్, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మొల్లెటి వినోద్, వైస్ సర్పంచ్ మందారాము, పార్టీ సీనియర్ నాయకులు సూరిశెట్టి శ్రీనివాసరావు, కరోతు విజయ్ కుమార్, అడారి అప్పారావు, కరోతు వెంకటేశ్వరరావు, సతివాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తారీఖు 24వ సంవత్సరం చాలా మంచి సుదినం. ఎందుకంటే ఈరోజు యలమంచిలి ఫ్లైఓవర్ ఇవాళ మొన్నే ఓపెన్ చేసినా సరే డ్యూరింగ్ టైం అవ్వలేదని ఆఫ్ చేశాం. ఇవాళ బ్రిడ్జి నుంచి డైరెక్ట్గా వెహికల్స్ అన్నీ కూడా అలౌ చేయడం జరిగింది. యలమంచిలి పట్టణంలో ఉన్న ప్రతి ఊళ్ళు కూడా ఎవరూ కాకుండా అందరూ కూడా ఆనందపడుతున్నారు. అదొక ఘనకార్యం. అయితే ఇవాళ అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు 5 సంవత్సరాల నుంచి నేను తిట్లు గాయలా చెప్తాను. ఎందుకంటే అందరూ ఎమ్మెల్యేని తిట్టేవాళ్ళు, తప్పలేదు పాపం. అందులో నేను వెళ్తుంటేనే నాకే ఏడుపు వచ్చేస్తుంది ఈ రోడ్లు వెళ్ళడానికి. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం మహా అయితే 10 నిమిషాలు టైం పట్టాలి, అలాంటిది 40 నిమిషాలు టైం పట్టాలి. పాపం ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోయారు కూడా. కాకపోతే శతవిధాల ప్రయత్నం చేశాను, కానీ కాకపోతే ఇది కాలేకపోవడం వల్ల ఆఖరి ప్రయత్నంలో మరి పీసీపీఐఆర్లో డబ్బులు ఉన్నాయని తెలిసి పీసీపీఐఆర్ ద్వారా ట్రై చేయడం జరిగింది. మరలా వైజాగ్ కలెక్టర్ గారు కానీ అనకాపల్లి కలెక్టర్ గారు కానీ ఎంతో కృషి చేశారు. ఆయనిద్దరు కృషి ఫలితమే ఇవాళ మాకు ఈ అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు తయారవుతుంది. అందువల్ల ఇమ్మీడియట్గా పీసీపీఐఆర్ నుంచి ఓడాకి మళ్ళీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి ఓడా ద్వారా టెండర్ పిలిచి వెంటనే అయిపోద్ది అనుకుంటే దీని మీద కూడా 10 మంది కాంపిటీషన్ వేసారు. ఎందుకు డబ్బులు ఉన్నాయంటే అదే R&B పిలిస్తే ఎవరు రాదు. 10 మంది కాంపిటీషన్ వేశారు. టెండర్ ఫైనల్ అయిపోయింది. వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇవాళ ముహూర్తం పెట్టుకున్నారు. ఇవాళ వర్క్ స్టార్ట్ చేశారు. నేను అనుకోవడం ఎలక్షన్ నాటికల్లా ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతుంది. 2 బిట్ల కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ముందు బాగా ఎక్కువ పాడైపోయిన రోడ్డు అంతా కూడా ఆ రోడ్డు తీసి మళ్ళీ కొత్త రోడ్డు వేయవలసి వస్తుంది. ఇక్కడి నుంచి నాగులాపల్లి దాకా అదే పరిస్థితి. మళ్ళీ నాగులాపల్లి దగ్గర నుంచి అవతల ఇంకా కొంత మనపాక యువతల వరకు కూడా అదే పరిస్థితి. అందువల్ల ఈ 2 బిట్లు కొంచెం లేట్ అవుతాయి. కాబట్టి అరిపాల నుంచి వీలైతే అక్కడి నుంచి ఆ రోడ్డు ఓన్లీ ప్యాచ్ వర్క్ చేసి డైరెక్ట్గా తారు రోడ్డు వేసి వచ్చినాడు. తారు రోడ్డు కూడా 2 లేయర్లు ఇచ్చారు. ఒక రోడ్డు 30 mm, ఒకటి 20 mm. అందువల్ల రోడ్డు అంతా పకడ్బందీగా రోడ్డు చేస్తున్నాం. అందువల్ల హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీని కెపాసిటీ 25-30 టన్నులే. 50 నుంచి 60 నుంచి 70 టన్నులు లారీలు కూడా వెళ్ళిపోతున్నాయి. దానికి అంత ఓవర్లోడ్కి ఈ రోడ్లు ఖాయం. అందువల్ల ఇమ్మీడియట్గా నిన్న రాత్రి నుంచి 8 గంటల నుంచే మరి మునగపాక పోలీసు వారు అలాగే అచ్యుతాపురం పోలీసు వారు ఇద్దరు సహకరించారు. అక్కడ మనుషులు పెట్టి అచ్యుతాపురంలో వచ్చిన బళ్ళు ఏమైనా ఉంటే డైరెక్ట్గా లంకిలపాలెం నుంచి అనకాపల్లి పంపేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న బళ్ళు అయితే ఇక్కడే ఆపేసి డైరెక్ట్గా లంకిలపాలెం నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాం. వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్డు. ఈ జిల్లాలోనే బాగా పాడైపోయిన రోడ్లలో ఇది ఒక రోడ్డు. ఎందుకంటే పరిస్థితి పాపం పబ్లిక్ ఎంత ఇబ్బంది పడిపోతున్నారంటే మోటార్ సైకిల్ అదే ఇంకా వర్షాకాలం అయితే ఎక్కడ గొయ్యి ఉందో తెలియదు. తిన్నగా వస్తున్నారో గోతులు పడిపోతున్నారు. గొయ్యి ఎక్కడో గాత ఎక్కడో తెలుసు. వర్షాకాలం అన్ని ఇబ్బందులు పడ్డారు. ఎలాగైతే మా యలమంచిలి నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక మోసం కలిగిన యలమంచిలికే కాదు, అనకాపల్లి నుంచి కూడా రోజు 4,000-5,000 మంది ఎంప్లాయీస్ ఇవాళ SEZకి వస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు చోడవరం, అడుగుల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా SEZకి ఆ ఉద్యోగాల కోసం వస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అందువల్ల ఇది అందరికీ కూడా ఒకరికే కాకుండా అందరికీ కూడా ఉపయోగపడి